కోట్లలో విలువ చేసే సరుకు లోపల నిల్వ పెట్టుకుని బయట తగిన భద్రత ఏర్పాటు చేయడంలో యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండే ఉద్యోగాల్లో వృద్ధులను నియమించకూడదంటున్నారు. మరోవైపు సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపం కూడా బయటపడుతుంది. నగరంలోని ఆభరణాలు దుకాణాల భద్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్లోని జ్యువెలరీ దుకాణంలో దోపిడీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని దుకాణాల వద్ద భద్రతపై చర్చ జరుగుతోంది. గతేడాది చందానగర్తో పాటు కీసరలో దోపిడీ జరిగింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా జ్యువెలరీ దుకాణాల యజమానులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తక్కువ జీతాలకు వృద్ధులు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కొన్ని దుకాణాల యజమానులు ఒక్కరిని సెక్యూరిటీగా నియమించుకోవడం లేదు. అర్హత ఉన్నవారినే భద్రతా సిబ్బందిగా నియమిస్తున్నా దొంగతనాలు పెరుగుతున్నాయన్నారు సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు. సెక్యూరిటీ గార్డులుగా విధుల్లోకి తీసుకునే ముందు 20 రోజుల్లో 100 గంటల తరగతులు, 60 గంటల శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్యువెలరీ షాప్స్ కి, బ్యాంక్స్ కి ఆర్మర్డ్ పర్సన్స్ పెట్టుకుంటే ది బెస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దే నో ఎవ్రీథింగ్. ఎక్స్ సర్వీస్ మెన్స్ కాబట్టి వాళ్ళని పెట్టుకుంటేనే మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. అన్ఆర్మడ్ పర్సన్స్ని పెట్టుకుంటాం వల్ల అక్కడ వర్కౌట్ కాదని నా ఉద్దేశం. అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ని కూడా 1 ఇయర్కి చేంజ్ చేసుకుంటే అలాంటి సందర్భాల్లో అక్కడ బెస్ట్గా సర్వీస్ ఇవ్వగలుగుతారు అనేది. ఎందుకంటే లోకల్ పర్సన్స్తో వాళ్ళు మర్జి కాకుండా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారు. బేసిక్ ట్రైనింగ్ అతని సెక్యూరిటీ గురించి తగిన నాలెడ్జ్ అండ్ డీలింగ్ విత్ పీపుల్, మెటీరియల్ మేనేజ్మెంట్, వీటి గురించి తరవుగా వాళ్ళకి చెప్పిన తర్వాతనే సర్వీస్ అనేది మనం కంటిన్యూ చేపిస్తాం. ఏజ్ లిమిట్స్ 18 to 45 అనేది మనం ఏజ్ లిమిట్గా తీసుకున్నాం. మాజీ ఆర్మీ ఉద్యోగులు, పోలీసులైతే 40 గంటల తరగతులు, 16 గంటల క్షేత్రస్థాయి శిక్షణ తీసుకోవాలంటున్నారు సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధులు. ఆ సిబ్బందిని 12 గంటలు అంతకంటే ఎక్కువ సమయం విధుల్లో ఉంచుతున్నారు. ఎండ, వాన, చలికి కనీస రక్షణ లేకుండా సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. తర్వాత కొద్దిగా అది ది బెస్ట్ అనేది దొరకదు కాబట్టి ఆర్మర్డ్ పర్సన్స్ పెట్టుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఎక్స్ సర్వీస్ మెన్స్, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, నేవీలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వాళ్ళు ఆర్మర్డ్గా ఉంటారు. లైసెన్స్ ఉన్న వాళ్ళని మనం అక్కడ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ది బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారు. రాత్రిపూట ఆభరణాల దుకాణాల వద్ద కొంతమంది సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నారని తెలిపారు పోలీసులు. సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.